ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కె ఉమారాణి. ముఖ్యాంశాలు: స్వదేశీ సాంకేతికతతో దేశ రక్షణ రంగం మరింత బలోపేతమవుతోందని మన్ కీ బాత్ కార్యక్రమంలో ఉద్ఘాటించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. క్యాచ్ ది రైన్ కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలా ముందుకు తీసుకువెళ్లాలని పిలుపునిచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించిన మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి. విద్యార్థులు, యువత ప్రతిరోజు క్రీడల్లో చురుగ్గా పాల్గొనాలని పేర్కొన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్. ఇక వివరాలు: స్వదేశీ సాంకేతికతతో దేశ రక్షణ రంగం సామర్థ్యం మరింత బలోపేతమవుతుందని, ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యం సాకారమవుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఆకాశవాణి ద్వారా ప్రసారమైన మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 135వ సంచికలో ప్రధానమంత్రి ఈరోజు పలు విషయాలపై ప్రసంగించారు. దేశం రక్షణ రంగంలో సాధిస్తున్న విజయాలను ప్రస్తావించారు. పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో రూపొందించిన ఐఎన్ఎస్ దునాగిరి, ఐఎన్ఎస్ సంశోధక్, ఐఎన్ఎస్ అగ్రాయ్ నౌకలను భారత నౌకాదళంలోకి ప్రవేశపెట్టడం గర్వకారణమని పేర్కొన్నారు. మేక్ ఇన్ ఇండియా కింద తయారైన C-295 విమానం తొలి ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసిందని తెలిపారు. ఈ విజయాలు ఆత్మనిర్భర్ భారత్కు మరింత బలం చేకూరుస్తున్నాయని ప్రధానమంత్రి పేర్కొంటూ, जून के महीने में ही एविएशन सेक्टर में भी देश ने एक बड़ी सफलता पाई। C-295 ये विमान मेड इन इंडिया है और C-295 विमान ने अपनी पहली उड़ान पूरी की है और ऐसे 40 विमान भारत में ही बनाए जा रहे हैं। इससे MSME और एरोस्पेस सेक्टर को नई शक्ति मिल रही है, रोजगार के अवसर बढ़ रहे हैं और आत्मनिर्भर भारत का संकल्प भी मजबूत हो रहा है. సామాజిక భద్రతా పథకాలు కోట్లాది కుటుంబాలకు ఆర్థిక భరోసాను కల్పిస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న బీమా పథకాల ప్రాధాన్యాన్ని ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమంలో వివరించారు. ప్రధానమంత్రి సురక్షా బీమా పథకం ద్వారా 2 లక్షల ప్రమాద బీమా అందుతోందని, ఈ పథకంలో ఇప్పటివరకు 58 కోట్ల మందికి పైగా చేరారని తెలిపారు. అలాగే ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా పథకంలో 27 కోట్లకు పైగా కుటుంబాలు చేరాయని చెప్పారు. ప్రతి కుటుంబం ఈ పథకాల గురించి తెలుసుకొని ప్రయోజనం పొందాలని ప్రధానమంత్రి సూచిస్తూ, सरकार देश के करोड़ों परिवारों तक सुरक्षा का कवच पहुंचा रही है. प्रधानमंत्री सुरक्षा बीमा योजना के तहत केवल 20 रुपये के सालाना प्रीमियम यानी केवल 1 साल के 20 रुपये का प्रीमियम, उसी प्रकार से प्रधानमंत्री जीवन ज्योति बीमा योजना भी उतनी ही अहम है. ये योजना व्यक्ति की दुखद मृत्यु होने पर उसके परिवार को 2 लाख रुपए का बीमा कवर देती है कि अपने परिवार में इन योजनाओं की जानकारी जरूर साझा करें. దేశ ప్రజలు వ్యక్తిగత, కుటుంబ అవసరాలతో పాటు నీటి సంరక్షణకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలను నీటి సంరక్షణపై మరింత చైతన్యంగా ఉండాలని మన్ కీ బాత్ కార్యక్రమంలో కోరారు. ప్రతి వర్షపు నీటి బొట్టును సంరక్షించుకోవడం అత్యంత అవసరమని, క్యాచ్ ది రైన్ కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలా ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. వర్షపు నీటిని వృధా చేయకుండా దాన్ని భవిష్యత్తు కోసం భద్రపరచడం ప్రతి పౌరుడి బాధ్యత అని ప్రధానమంత్రి పేర్కొన్నారు. గణేష్ ఉత్సవాల్లో పర్యావరణహిత విగ్రహాలకు ప్రజలు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో పిలుపునిచ్చారు. గణేష్ విగ్రహాల తయారీ పనులు ప్రారంభమవుతున్నాయని, ఈ సందర్భంగా ప్రతిష్ఠించే విగ్రహాలు మట్టితో తయారైనవిగా ఉండేలా చూడాలని, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను నివారించాలని కోరారు. మట్టి విగ్రహాలు సహజంగా నీటిలో కలిసిపోవడంతో నదులు, కాలువలు పర్యావరణ సంరక్షణకు దోహదపడతాయని చెప్పారు. స్థానిక కళాకారుల నుంచి విగ్రహాలు కొనుగోలు చేయడం ద్వారా వోకల్ ఫర్ లోకల్ సంకల్పం మరింత బలపడుతుందని ప్రధానమంత్రి తెలుపుతూ, आप प्रयास करें कि आपके घर, सोसाइटी या आसपास की जगहों पर गणपति बप्पा की जो मूर्ति स्थापित हो वो हमारे देश की मिट्टी से बनी हो, वो हमारे अपने कुम्हारों और स्थानीय कलाकारों के हाथों तैयार हुई हो. प्लास्टर ऑफ पेरिस से बनी मूर्तियां बिल्कुल न खरीदें. स्थानीय कारीगरों से मूर्ति खरीदते हैं. हम वोकल फॉर लोकल के संकल्प को मजबूत करते हैं. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పల్స్ పోలియో కార్యక్రమం కొనసాగుతోంది. ఇందులో భాగంగా రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లాలో 1,00,000 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. పోలవరం జిల్లా, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో కలెక్టర్లు కె. దినేష్ కుమార్, టి. నిశాంతి పల్స్ పోలియో బూతులను ప్రారంభించి చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజు పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడుతూ ప్రతి 5 ఏళ్లలోపు చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని కోరారు. తిరుపతి జిల్లా ఎంఆర్పల్లి ఆరోగ్య కేంద్రంలో జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్, శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు పోలియో చుక్కల కార్యక్రమాన్ని ప్రారంభించారు. శ్రీ సత్యసాయి జిల్లా యనుమలపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్నారు. పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి కోరారు. జాతీయ పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెంలో ఏర్పాటు చేసిన పోలియో కేంద్రంలో 5 ఏళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని మంత్రి ఈరోజు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 5 సంవత్సరాల లోపల పిల్లలందరికీ కూడా పోలియో వ్యాధిని పడకుండా ముందస్తుగా వ్యాధి నివారణలో భాగంగా పల్స్ పోలియో చుక్కల్ని పిల్లలకు వేయడం జరుగుతూ ఉంటుంది. ఇవాళ, రేపు, ఎల్లుండి ఇవాళ మొత్తం కూడా పోలియో కేంద్రంలో వేయటం, రేపు ఎల్లుండి ఇంటింటికి వచ్చి ఏ ఒక్క వ్యక్తి మిస్ అవ్వకుండా టోటల్ కమ్యూనిటీ మొత్తాన్ని కూడా మనం ఇమ్యునైజ్ చేయడం ద్వారా ఎక్కడ ఎవరు కూడా ఈ పోలియో వ్యాధిని పడకుండా ఉండేందుకోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగపరచుకోవాలి. చాలా వరకు దీన్ని నిర్మూలించగలిగాం మనం. రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో స్మార్ట్ కిచెన్ల ద్వారా విద్యార్థులకు మెరుగైన, శుభ్రమైన భోజనం అందిస్తున్నామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఈ పథకం ద్వారా మహిళలు, పేదలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ప్రధాన వంటవాళ్లు, సహాయకులు, డ్రైవర్ల వంటి వారికి స్మార్ట్ కిచెన్ల ద్వారా వేలాది ఉద్యోగ అవకాశాలు అందుతున్నాయని చెప్పారు. పేదలకు ఉపాధి కల్పించడం, విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడం ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. విద్యార్థులు, యువత ప్రతిరోజు క్రీడల్లో చురుకుగా పాల్గొనాలని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సూచించారు. విజయనగరం కోట వద్ద జిల్లా ఒలింపిక్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఒలింపిక్ పరుగులో క్రీడాకారులతో కలిసి మంత్రి ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ క్రీడలు ఆరోగ్యాన్ని, మానసిక ఉల్లాసాన్ని అందిస్తాయని, క్రీడల్లో రాణిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. ప్రభుత్వం క్రీడాకారులను ప్రోత్సహించేందుకు అనేక చర్యలు చేపడుతోందని మంత్రి వివరించారు. పార్వతీపురం నియోజకవర్గంలో జరుగుతున్న ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ సర్ ప్రక్రియను పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎన్. ప్రభాకర్ రెడ్డి ఈరోజు పరిశీలించారు. బెలగాం పోలింగ్ బూత్ స్టేషన్ పరిధిలో జరుగుతున్న ఇంటింటి సర్వేను ఆయన ప్రత్యక్షంగా తనిఖీ చేసి బూత్ లెవెల్ అధికారులు, బీఎల్ఓలతో మాట్లాడి ఓటరు వివరాల నమోదు ప్రక్రియను సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఓటరు జాబితా సవరణను పూర్తిగా నిబంధనల ప్రకారం పారదర్శకంగా నిర్వహించాలని ఆదేశించారు. ప్రతి ఇంటిని తప్పనిసరిగా సందర్శించి అర్హులైన ప్రతి ఓటరు వివరాలను ఖచ్చితంగా నమోదు చేయాలని సూచించారు. చిత్తూరులో నిర్వహించిన భారత్ మామిడి రక్షణ అవగాహన శిబిరంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా మామిడి పంటకు గిట్టుబాటు ధర, ఎగుమతి అవకాశాలు, విలువ ఆధారిత ఉత్పత్తులు, శాస్త్రీయ సాగు విధానాలు, పంట సంరక్షణ, వ్యాధుల నివారణ వంటి అంశాలపై నిపుణులు, రైతులతో కలిసి చర్చించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్వదేశీ సాంకేతికతతో దేశ రక్షణ రంగం మరింత బలోపేతమవుతుందని మన్ కీ బాత్ కార్యక్రమంలో ఉద్ఘాటించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. క్యాచ్ ది రైన్ కార్యక్రమాన్ని ఒక ఉద్యమంలా ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించిన మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి. విద్యార్థులు, యువత ప్రతిరోజు క్రీడల్లో చురుకుగా పాల్గొనాలని పేర్కొన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.